హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే రెగ్యులర్గా లేదంటే ఎప్పుడైనా అకేషన్కి ఏదైనా బంధువులు రిసీవ్ చేసుకోవడానికి లేదంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి అయితే వెళ్తుంటాం, రైల్వే స్టేషన్కి. సో మ్యాక్సిమం ఏంటంటే చిన్న స్టేషన్లో అయితే పెద్ద పట్టించుకోరు, ప్లాట్ఫామ్ టికెట్ ఉన్నా లేకపోయినా పట్టించుకోరు. ఇఫ్ ఇన్ కేసు మీరు సికింద్రాబాద్ కానీ విజయవాడ లేదంటే వైజాగ్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్, తిరుపతి ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇఫ్ ఇన్ కేసు మీరు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దొరికారనుకోండి ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా, సో ఫైన్ వేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ₹250 వరకు. అదే జస్ట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ మనం ఏంటంటే మనకి తీసుకోవాలని ఉంటుంది, కానీ అక్కడ ఉన్న క్రౌడ్ చూసి మనమైతే తీసుకోకుండానే వెనక్కి వచ్చేస్తుంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం చేయాలంటే మనకైతే ఒక అప్లికేషన్ ఉంది యూటీఎస్ అని. ఇది అప్రూవ్డ్ బై ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. సో మనము ఈ పేపర్లెస్ కానీ పేపర్ ఇలా ఏ విధంగా అయినా కానీ మీరైతే 2 అవర్స్ సంబంధించిన ఈ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని ₹10 పే చేసి మనమైతే మొబైల్లోనే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా కానీ టీసీ ఎదురైనప్పుడు చూపించమంటే ఆ టికెట్ మై షో టికెట్ అని ఉంటుంది, మీరు ఏదైతే బుక్ చేస్తుంటారో ఆ వ్యాలిడిటీ కూడా కనిపిస్తుంది, హిస్టరీ కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ అంటే ఈ అప్లికేషన్లోనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ రిజిస్టర్ కాకపోతే ఫస్ట్ టైం అయితే మనం ఇలా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, వన్ మోర్ టైం ఏంటంటే మీరు ఫీమేలా మెయిలా, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఇది. అదేవిధంగా మీకు వితౌట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, జస్ట్ మనకి మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చి చూసుకోవచ్చు. అదేవిధంగా మీకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి పేపర్ అండ్ వన్ మోర్ అంటే పేపర్లెస్ కానీ తీసుకున్నారనుకోండి మీరు నో ఇష్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు పేపర్ కానీ సెలెక్ట్ చేసుకుంటే దగ్గరలో ఉన్న పేపర్ మిషన్ ఉంటుంది, ప్రింట్అవుట్ మిషను, మీరు ఏటీఎం అంటాం కదా మనం అట్లాంటిది. సో ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని చూపించాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు అడగకపోతే నో ఇష్యూస్ అండి. సో ఇది సింపుల్. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి యూటీఎస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది ఏంటంటే క్యాన్సిల్ టికెట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా బుక్ చేసుకుని టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా కానీ బుకింగ్ హిస్టరీ ఉంటుంది, షో టికెట్ ఉంటుంది, అదేవిధంగా ఆర్ వ్యాలెట్ ఉంటుంది, ప్రొఫైల్ మీకు ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అది, ట్రాన్సాక్షన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్ అని ఉంది. ఈ ప్లాట్ఫామ్ టికెట్ బుకింగ్ రావడానికి పైన మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా, అక్కడ నేనైతే ప్లాట్ఫామ్ టికెట్ అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ స్టేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సికింద్రాబాద్ తీసుకున్నాను. సికింద్రాబాద్ తీసుకున్న తర్వాత ఎంతమంది, ఎన్ని మెంబర్స్, మీరు 1 or 2 or 3 అని మెంబర్స్ లిస్ట్ కూడా యాడ్ చేసి, అదేవిధంగా అమౌంట్ అనేది ఎలా పే చేయాలనుకుంటున్నారు, ఆర్ వ్యాలెటా లేకపోతే యూపీఐయా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఎలా పే చేయాలనుకుంటున్నారు ఆప్షన్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుంటే యూపీఐకి వెళ్తుంది, చేయలేదు కాబట్టి ఆర్ వ్యాలెట్లోనే ఉంది. సో నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా వ్యాలిడేషన్ అవుతుంది. వ్యాలిడేషన్ తర్వాత ఏంటంటే బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఎవరైతే మీరు ఈ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి క్యూ ఎక్కువ ఉన్న టైంలో కానీ లేదంటే ఫ్రీక్వెంట్గా ఎవరైనా బంధువుల్ని రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమౌంట్ ₹250 అనేది ఫైన్ చార్జ్ చేస్తారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అయితే ఈ అప్లికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్ టికెట్స్ కూడా, మన ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అప్లికేషన్ ఉంటే యూజే అవుతుంది ఏదో ఒక టైంలో. సో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది యూటీఎస్. ఇది ఇక్కడ చూడండి, నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్నాను. చాలా క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఈజీ యాక్సెస్ ఇది యూస్ చేసుకోవడానికి, మన క్యూలో నిలబడి టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.